మనం ఎటువంటి వారమో దేవునికి తెలుసు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో పాపాలు శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఎటువంటి రుగ్మతలతో బిడ్డలున్నా ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఉదయకాలం లేచినది మొదలుకొని ఈ రాత్రి వరకు మనం ఎన్నో ప్రయాణాలు చేశాం, ఎన్నో చోట్లకు వెళ్ళాం, ఆహారం తీసుకున్నాం. అయినప్పటికీ ఏ సమస్య, ఏ ప్రమాదము దేవుడు మనకి జరిగించకుండా ఆయన కాపుదలలో భద్రపరిచారు. అందును బట్టి మనమందరం కూడా దేవుని స్తుతించవలసిన బద్దులమై ఉన్నాం. అందరికీ కూడా దేవుడి యొక్క కాపుదల ఉన్నది కనుకే సజీవులంగా ఉన్నాం. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వాక్య భాగం తర్వాత మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు ఈ రాత్రి కాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 32వ కీర్తన 5వ వచనం, సామ్స్ చాప్టర్ 32 వర్స్ 5. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క కీర్తన దావీదు రాస్తూ ఉన్నటువంటి ఈ కీర్తనలో దావీదు 2 మాటలు ప్రస్తావించాడు. ఏంటండి అంటే, నా దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఎక్కడ ఒప్పుకుంటున్నాను అంటే దేవుని సన్నిధిలో నా పాప దోషములను ఒప్పుకుంటున్నాను. వాస్తవానికి ఈ లోకంలో మనం చూస్తే అందరూ కూడా వాళ్ళు ఆలోచించేది ఏంటండి అంటే, మేము మంచివారంగా కనబడాలి, మేము మంచివారము అనిపించుకోవాలి అని. ప్రతి వ్యక్తిలో కూడా 2 షేడ్స్ ఉంటాయి. కొంత మంచి ఉంటుంది, కొంత చెడు కూడా ఉంటుంది. ఎవరు కూడా చెడును అంత ఈజీగా చూపించరు. ముఖ్యంగా తామంటే ఇష్టపడే వారి దగ్గర, తమను ప్రేమిస్తున్న వారి దగ్గర, తాము ఇంప్రెస్ చేయాలి అనుకునే వారి దగ్గర తమ యొక్క చెడుతనాన్ని ఎవరు కూడా చూపించుకోరు. అఫ్ కోర్స్ ఏదో ఒక రోజు వాళ్ళ యొక్క చెడుతనం బయటపడుతుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఐఎమ్ రివీలింగ్ మై సెల్ఫ్ టు ద గాడ్. నేను నా దేవుని సన్నిధిలో అన్ని కూడా ఒప్పేసుకుంటున్నాను. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే దేవునికి ప్రత్యేకంగా మనం ఎటువంటి వారమో చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. దేవునికి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. కానీ అయినప్పటికీ దేవుని సన్నిధిలో మన పాపాలు మనం ఒప్పుకొనగలిగితే దేవుడు నమ్మదగినవాడు, కృపాసత్య సంపూర్ణుడు, ప్రేమామయుడు, అద్వితీయుడు, ఆరాధ్యనీయుడు గనుక ఖచ్చితంగా మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. లోకంలో ఎవరైనా మిమ్మల్ని ప్రేమించిన వారు నువ్వు చెడ్డ వ్యక్తివి, లేదా నువ్వు ఏదన్నా చెడు చేసిన వ్యక్తివి, ఏదన్నా పాపము చేసిన వ్యక్తివి అని తెలిస్తే నిన్నేం చేస్తారు? ప్రేమిస్తారా? ప్రేమించరు కదా. ఆబ్వియస్లీ నిన్ను అసహించుకుంటారు, లేదా దూరం పెడతారు, నీతో మాటలు తక్కువ చేస్తారు. కానీ దేవుడు అలాంటివి చేయడట. ఆ భయం అవసరం లేదు. దావీదు భక్తుడు కూడా బత్షెబాతో పాపం చేసిన తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడి దగ్గర వచ్చి ఒప్పుకుంటున్న సందర్భం ఇది. దావీదు ఒప్పుకున్న తర్వాత దేవుడు వచ్చి, దావీదు నువ్వు ఇంత చెడ్డోడు అనుకోలేదు, దావీదు నువ్వు ఇంత పాపం చేస్తావు అనుకోలేదు, దావీదు నీ మొహం ఎప్పుడు నాకు చూపీకు, నీతో నిన్ను ఎప్పుడు మాట్లాడనని చెప్పి వెళ్ళిపోవాలా. దేవుడు అటువంటి దేవుడు కాదు. మనము ఇంకనూ పాపులమై ఉండగానే యేసుక్రీస్తు వారు మన కోసం శిలువలో రక్తం కార్చారు. మనం ఎటువంటి వారమో దేవునికి తెలుసు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకునే వారిగా ఉంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడట? గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎక్కడ పడితే అక్కడ పాపాలు ఒప్పుకోండి, ఎక్కడ పడితే అక్కడ మీ తప్పులు చెప్పండి, నీ శత్రువులకు చెప్పు, నీ స్నేహితులు చెప్పని చెప్పట్లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర చెప్పు. ఎక్కడో అక్కడ చెప్తే వాళ్ళు నిన్ను బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ ఉంది. కానీ దేవునికి చెప్పినప్పుడు ఆయన క్షమిస్తాడు. తన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు ఖచ్చితంగా బ్లెస్ అవుతారు. హల్లెలూయా. వాట్ ఎ బ్లెస్డ్ వర్డ్. ఈ రాత్రి కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీ పాపాలను ఒప్పుకుంటున్నావా? నీ దోషాలు కప్పిపెడుతున్నావా? నీ పాపాలు ఎవరికి తెలియదులే అనుకుంటున్నావా? ఎవ్రీథింగ్ నోస్ టు గాడ్. అన్నీ కూడా దేవునికి తెలుసు.
టునైట్ కమ్ టు జీసస్. యేసుక్రీస్తు వారి దగ్గరికి రా, యేసుక్రీస్తు శిలువ దగ్గరికి రా, నీ పాపాలను ఒప్పుకో. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకం నువ్వు చెడ్డవాడమని తెలిస్తే వదిలేసి వెళ్ళిపోతుందేమో, కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడు. ఇంకో మాట దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడు కూడా మన పాపాలను జ్ఞాపకం తెచ్చుకున్నాడట. హల్లెలూయా. మనకైనా మనం చేసిన తప్పులు జ్ఞాపకం వస్తాయేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా పలానా రోజు పలానా టైంలో ఇలా చేసావు కదా అని ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం తెచ్చుకోడట. అలానే దేవుడికి మతిమరుపు కాదు, కానీ దేవుడు ఆ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఆయన మనకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు వాక్యం ద్వారా. కమ్ మై డియర్ ఫ్రెండ్స్, దేవుణ్ణి ఆశ్రయించు. నీ పాపాన్ని బట్టి, నీ చిన్న చిన్న తప్పులు దోషాన్ని బట్టి నిన్ను అనుకున్న వారందరూ వదిలేసి వెళ్ళిపోయారేమో, నిన్ను వదలని విడువని ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి రా, ఆయన ఖచ్చితంగా నిన్ను క్షమించి నిన్ను గొప్ప చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మీకోసం మేము ప్రార్థించుటకు సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన శ్రద్ధలు తెలియచేయండి. మై గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలయ్యా. అవును ప్రభా, కీర్తనకాడు కీర్తిస్తున్నటువంటి మాటలను బట్టి మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మా యొక్క దోషములను మేము కప్పుకొనక మీ ఎదుట వాటిని మేము ఒప్పుకున్నట్లయితే మీరు మా యొక్క ప్రతి ఒక్క దోషములను పరిహరించి మమ్మల్ని పరిశుద్ధ పరుస్తారని. అవును తండ్రి, విశ్వాసముగా జీవిస్తున్నటువంటి మేము ఈ లోక మర్యాదను అనుసరించక మరి తండ్రి మీ యొక్క మాటలను బట్టి మేము సరిచేసుకుంటూ ముందుకు నడవాలని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవును దేవా, మీ సన్నిధిలో మా యొక్క ప్రతి పాపమును ఒప్పుకొంచుండగా నా తండ్రి, మా పాపములన్నిటినీ మరి క్షమించి వాటిని ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకము చేసుకోరని మీ యొక్క లేఖనముల ద్వారా మరి మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అందును బట్టి స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఇంకా పాపములో జీవిస్తున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. ఈ రోజున బిడ్డలకున్న సమస్యలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతుండగా, గోజాడుతుండగా, మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు తండ్రి. మీరే సహాయం చేయండి. మీ కృప ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో ఎందరైతే బిడ్డలు మరి తండ్రి కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి. వారికి ఉన్న శారీరక బలహీనతను కొట్టివేసి శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఎటువంటి రుగ్మతలతో బిడ్డలున్నా ఆ రుగ్మతలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. మీ యొక్క శక్తిని, మీ యొక్క బలాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ఆర్థికంగా ఎందరైతే బిడ్డలు మరి ఇబ్బందులు అనుభవిస్తున్నారో వారిని తండ్రి పోషించే దేవుడవు నీవే. వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అయా, నీవు తండ్రి ఆకాశంలో ఉన్న పక్షులను పోషించేటువంటి దేవుడవు తండ్రి. అయా మరి తండ్రి అంతటి సమర్థుడవు ప్రభా. వేటినైనా చేయగల దేవుడవు తండ్రి. బిడ్డలకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలన్నిటినీ కూడా కొట్టివేయండి అయ్యా. మీరే అప్పు తీర్చుకునే మార్గాన్ని బిడ్డలకు తెలియజేయండి. అదే విధంగా నా తండ్రి అప్పును చూసి కృంగిపోకుండా, అయా బలహీనమైనటువంటి నిర్ణయాలు వారు తీసుకోకుండా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకొని మీరే వారిని ధైర్యపరిచి నడిపించండి ప్రభా. అదే విధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. మీరే వారి మధ్య సమాధాన కర్తవు ప్రభా. వారి మధ్య ఉండి వారికి సమాధానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు తండ్రి మీ యొక్క మాటను బట్టి కుటుంబంలో తండ్రి ఎటువంటి గొడవలు లేకుండా మరి సమాధానంగా జీవించుటకు సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మరి తండ్రి ఎందరైతే చిన్న బిడ్డలు ప్రభా అయ్యా ఉన్నారో వారందరికీ తండ్రి మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యములను చిన్న బిడ్డలకు మీరు అనుగ్రహించండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి. మీ సువార్తకు లోబడని ప్రతి బిడ్డ మనసును మీరు మార్చండి నా దేవా. అవును తండ్రి, రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ఏ కష్టముతో ఉన్నారో, ఎటువంటి బలహీనతతో ఉన్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. నిద్ర పట్టక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో మంచి నిద్రను వారికి దయచేయండి నా తండ్రి. మిమ్మల్ని ఆధారము చేసుకున్న వారు,
మీ యందు నిరీక్షణ ఉంచిన వారు, మిమ్మల్నే తండ్రి వారికి ఆశ్రయముగా చేసుకుని ఉన్నవారు ఏనాడు కూడా దేనికి కూడా భయపడరు ప్రభువా. అవును ప్రభా, మీ యందు విశ్వాసం ఉంచిన వారు, మీకు ప్రార్థించేవారు ప్రభా, ఏ విషయంలో ప్రభా బలహీనులుగా ఉండరు నా తండ్రి. నమ్ముచున్నామయ్యా, ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. మా ప్రార్థనలు వినే దేవుడవు నీవే ప్రభా. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఇదిగో నేను నీకు సహాయం చేస్తానంటున్నావు. మా యొక్క కుడి చేతిని పట్టుకొని మీరే నడిపించండి దేవా. ఎందరైతే బిడ్డలు మరి ప్రభువా ఒంటరిగా ఉంటున్నారో నా తండ్రి, మీ సన్నిధిని వారితో ఉంచండి. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అంటున్నావు తండ్రి. మీ యొక్క సహాయం వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా, రోదనతో వేదనతో గుండె పగిలిన స్థితిలో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో లేవనెత్తండి నా ప్రభువా. మీరే సహాయము దయచేయండి నా తండ్రి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డతో ఉంచండి నా ప్రభువా. అయా, సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయండి నా ప్రభువా. ఇంకా ప్రభా, చెప్పుకోలేనటువంటి కష్టముతో, చెప్పుకోలేనటువంటి బాధతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో అయా, మీరే వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి తండ్రి, వెళ్ళే ఇంటర్వ్యూలో మరి తండ్రి సెలెక్ట్ కావడానికి కృపను అనుగ్రహించండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభా మీరే తోడుగా ఉండి, మీరే తండ్రి అయా వారిని ధైర్యపరిచి, వారికి జ్ఞానం ఇచ్చి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి అయా మీకు ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ మరి తండ్రి నిశ్చింతగా ఉండడానికి సహాయం దయచేయండి. ఏ భయము, ఏ యొక్క తండ్రి అయా బెదురు వారికి కలగకుండా తండ్రి మీ యొక్క ధైర్యాన్ని ప్రసాదించమని. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదంటున్నారు తండ్రి. అవునయ్యా, రాత్రి వేళ కలగు భయముకైనను నీవు భయపడకుందు అంటున్నావు తండ్రి. అట్టి వాగ్దానాలను బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటూ ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీ సన్నిధిలో నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.